హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి యాడ్ ఆన్ బూస్ట్ అయ్యేలాగా మన లైఫ్ స్టైల్, జీవన శైలి ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి జీవన శైలి మనం అలవర్చుకుంటే మనకి ప్రెగ్నెన్సీ రావడం, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా న్యాచురల్గా ట్రై చేసినా కూడా ఈ ప్రెగ్నెన్సీ రావడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా జీవన శైలి అనగానే మనం తినే ఫుడ్, డైట్, స్మోకింగ్, ఆల్కహాల్, వెయిట్, ఎక్సర్సైజ్, పొల్యూషన్, స్ట్రెస్ ఇవన్నీ కూడా మన ముందుకు వస్తుంది. సో దీంట్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ విషయం వెయిట్ గురించి మాట్లాడుకుందామండి. వెయిట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా కూడా ఉండకూడదు. యూజువల్గా మన వెయిట్ BMI 18 కన్నా తక్కువగా, అంటే మరీ బక్కగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. మన ప్రెగ్నెన్సీ హార్మోన్స్, యూజువల్గా ఆడవాళ్ళకి ఒంట్లో హార్మోన్స్ తయారీ అయ్యేది ఫ్యాట్ టిష్యూలో నుంచే. సో ఫ్యాట్ అనేది మినిమం కంటెంట్ అనేది ఉండాలండి. సో మరీ బక్కగా కూడా ఉండకూడదు, అలా అని మరీ లావుగా కూడా ఉండద్దు. ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబేస్ ఉన్నా యూజువల్గా మనకి PCOD అనే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. జనరల్గా PCO లోపల ఆ టెండెన్సీ వచ్చినప్పుడు వెయిట్ గెయిన్ అవుతున్న కొద్దీ లోపల PCOD రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి టెండెన్సీ ఉన్నప్పుడు సివియారిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంట్లో ఫ్యాట్ టిష్యూ ఉండడం వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇన్సులిన్ హార్మోన్స్ ఓవరీస్లో కూడా, ఎగ్ బ్యాగ్స్లో కూడా పనిచేస్తుందండి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎగ్స్ పెరగకుండా ఉండడము, హార్మోన్ సరిగ్గా ఉండకపోవడము, ఎగ్ సరిగ్గా ప్రాపర్గా గ్రోతింగ్ లేకపోవడం వల్ల ఎగ్ రిలీజ్లో ప్రాబ్లము, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లము, ఇలాంటివి చాలా గమనిస్తుంటాం. సో లావు ఎక్కువగా ఒబేస్ ఉన్న వాళ్ళల్లో జనరల్గా PCOD టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. IVF చేసినప్పుడు, బేబీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ, అంటే ఈ బేబీని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ కూడా కొంచెం అంత తక్కువగా ఉంటుందండి. సో వెయిట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. వెయిట్ తక్కువగా ఉండొద్దు, ఎస్పెషల్లీ ఒబేస్ ఉండకూడదు. చాలామంది పేషెంట్స్ PCOD తోటి బాధపడుతున్న వాళ్ళు వెయిట్ లాస్ వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ లాస్ అవ్వడం వల్ల మా ఫర్టిలిటీ డాక్టర్స్ అవసరం లేకుండానే 100లో 60 మందికి సైకిల్స్ అనేది, పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి. 100లో 30 నుంచి 40 మందికి డాక్టర్స్ అవసరం లేకుండానే ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. సో వెయిట్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ వెయిట్ గురించి యూజువల్గా మనం మాట్లాడుకున్నట్టయితే డైట్ ఎలా ఉండాలి, వెయిట్ కంట్రోల్కి డైట్ ఎలా ఉండాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోకూడదు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. యూజువల్గా ఫర్టిలిటీ అనే కాదు, జనరల్గా మన హెల్త్ కూడా మంచిగా ఉండడానికి జనరల్లీ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, ఈ పిజ్జా, బర్గర్స్ కానీ, ఎరేటెడ్ డ్రింక్స్, అంటే యూజువల్గా ఆల్కహాలే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కూల్ డ్రింక్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్గా హెల్త్కి మంచిది కాదు, వెయిట్ గెయిన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మనం క్యాన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కాకుండా హెల్తీ ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైరీ ప్రోడక్ట్స్, ఫిష్, ఎగ్ ఎక్కువగా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలండి. ఇవాళ రేపు సీడ్స్ కూడా చాలా మంచివండి. మెలన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా హెల్తీ. సో ఇలాంటి సీడ్సే కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. యూజువల్గా PCOS కానీ తోటి బాధపడే వాళ్ళు, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ తోటి బాధపడే వాళ్ళు నాన్ వెజ్, అంటే రెడ్ మీట్, ఎక్కువ చికెన్ కానీ, మటన్ కానీ వీలెంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ వల్ల లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అయిపోయి యూజువల్గా PCO కానీ, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కానీ ఫ్లేర్ అప్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో చికెన్, మటన్, నాన్ వెజ్, బీఫ్ ఇలాంటివి రెడ్ మీట్ తక్కువ చేసి ఫిష్, ఎగ్, డైరీ ప్రోడక్ట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, యాంటీఆక్సిడెంట్ రిచ్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ, యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, సీరియల్స్ కానీ, నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాల్సింది ఉంటుంది. చాలామంది టీ తాగచ్చా, కాఫీ తాగచ్చా అని అడుగుతుంటారు. నాట్ మోర్ దెన్ 2 cups per day అండి. ఇంకా ఆల్కహాల్ కూడా నాట్ మోర్ దెన్ 2 intakes per week లాగా చూసుకోవాలి. స్మోకింగ్ షుడ్ బి కంప్లీట్ నో అండి. స్మోకింగ్, గుట్కా, పాన్, టొబాకో ఏ ఫామ్లో
కూడా తీసుకోవడం కంప్లీట్గా స్టాప్ చేయాలి. టొబాకో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఫర్టిలిటీ మీద, యూజువల్గా మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ. చాలామంది స్మోకింగ్ అనగానే మగవాళ్ళనే అనుకుంటారు. ఇవాళ రేపు వెస్టర్నైజేషన్ అవ్వడం వల్ల చాలామంది ఆడవాళ్ళు కూడా స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది ఆడవాళ్ళల్లో కూడా. కాకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్మోకింగ్ వల్ల చాలా ఫాస్ట్గా మీ ఎగ్స్ అనేవి తక్కువైపోవడము, ఎగ్స్లో క్వాలిటీ తక్కువైపోవడము ఇలా చాలా గమనిస్తుంటాం. సో ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళు మ్యారేజ్ అయ్యి రెండు ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అవ్వలేని ఫీమేల్స్ అందరూ కూడా ప్లీజ్ గమనించండి. వీలైనంత మటుకి హెల్త్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్కి వీలైనంత దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళల్లో కూడా స్మోకింగ్ షుడ్ బి కంప్లీట్ నో అండి. స్పర్మ్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. స్మోకింగే కాకుండా టొబాకో ఇన్ ఎనీ ఫామ్, గుట్కా కానీ పాన్ కానీ చూ చేసినప్పుడు కూడా ఈక్వల్ ఎఫెక్ట్ అనేది స్పర్మ్స్ మీద ఉండడం అనేది గమనిస్తున్నాం. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ అదర్ అలవాట్లు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే స్ట్రెస్. సో స్ట్రెస్ ప్రెగ్నెన్సీ అనేది అపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తాయండి. మిగతా అన్నీ నార్మల్గా ఉన్నా, మనం అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఏది చేసినా కూడా లోపల స్ట్రెస్ ఉన్నప్పుడు మన ఒంట్లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇవి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ని సప్రెస్ చేసేస్తాయి. ప్రెగ్నెన్సీ రావడానికి స్కోప్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది. జనరల్గా మనం ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా 1-2 సార్లు ఫెయిల్ అయిన పేషెంట్స్ కూడా ఇంకా మీకు ప్రెగ్నెన్సీస్ వాళ్ళు నెక్స్ట్ అటెంప్ట్స్ ట్రై చేసుకోలేక బేబీస్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇలా అడాప్షన్ తర్వాత న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది చూసాం. దిస్ ఇస్ నాట్ రేర్. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ బేబీ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒంట్లో స్ట్రెస్ అంతా పోతుంది కాబట్టి కాస్తంత ప్రెగ్నెన్సీస్ రావడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత ఏది చేసినా ఒంట్లో మీరు స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా మనకి విఫలమయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత మటుకి మెడిటేషన్ చేయడము, మన అటెన్షన్ అనేది కొంచెం అంత డీవియేట్ చేసుకోవడము, ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అదే రావట్లేదు ఇదే రావట్లేదు అని టెన్షన్ పడకుండా యూజువల్గా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సింగింగ్, డాన్సింగ్ ఆర్ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఫీమేల్స్ ఎవరైతే చాలామంది కెరీర్ కూడా ఆపేసాం మేడం, ఫర్టిలిటీ ప్లాన్ చేసుకుంటున్నాం కదా అందుకనే జాబ్ ఆపేసామంటారు. సో ఇలాంటి వాళ్ళు అందరూ జాబ్ ఆపేయాల్సిన అవసరం లేదమ్మా. మీరు మీ జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు. మీరు మీ అటెన్షన్ అనేది కొంచెం అంత డీవియేట్ చేసుకుంటే స్ట్రెస్ ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీస్ రావడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్ట్రెస్ గురించి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ అంటే మనకి రోడ్ మీద స్మోక్, ఇలా వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోకే కాకుండా మనం రోజువారీ తినే ఫుడ్ మీద కూడా పెస్టిసైడ్స్ అవి జల్లుతారు. సో ఇలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ఇలాంటివన్నిట్లో కూడా పెంచేటప్పుడు ఆవులకి, గేదెలకి ఇచ్చే ఫుడ్ కూడా అంతా కూడా యూజువల్గా పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో కూడా హార్మోన్స్ ఎక్కువగా ఇస్తుంటారు వాళ్ళకు కూడా. సో ఎగ్స్లో కానీ, చికెన్లో కానీ ఇలాంటివన్నిట్లో కూడా రోజువారీ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్. సో అన్నిట్లో కూడా మనకి పెస్టిసైడ్స్ ఇదంతా ఎక్కువ వేసి పెంచడం వల్ల కానీ, క్యాండ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, యూజువల్గా స్మోకింగ్ ఎన్విరాన్మెంట్లో ఉండే డిఫరెంట్ స్మోక్స్ని ఇన్హేల్ చేయడం కానీ, ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్మోక్ని ఇన్హేల్ చేయడం వల్ల కానీ, ఈ పెస్టిసైడ్స్ పొల్యూషన్ వల్ల మనకి చాలామంది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి స్పర్మ్ కౌంట్ కానీ, ఎగ్ కౌంట్ కానీ చాలా తక్కువైపోతుంది. ఇవాళ రేపు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ముందు కన్నా కాకుండా చాలా రెట్లు ఎక్కువైపోయింది ఈ ప్రాబ్లం. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఇస్ ద పొల్యూషన్ అండి. సో మనం చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ కానీ, పొల్యూషన్ వల్ల కానీ ఎగ్స్ యూజువల్గా ఎగ్స్ ఎప్పుడు అయిపోతాయి, 35+ ఇయర్స్ వాళ్ళకి అయిపోతాయి. కాకపోతే ఇవాళ రేపు 25 ఇయర్స్ అమ్మాయిలకు కూడా ఎగ్స్ అనేవి తక్కువ అయిపోవడము, ఎగ్లో క్వాలిటీ తక్కువ అయిపోవడం, ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, మగవాళ్ళకు కూడా స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువగా ఉండడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తుంటాం. సో ఇవన్నీ కూడా వీలైనంత మటుకి మనం ఈ పెస్టిసైడ్స్ వేయకుండా ఉండే ఆర్గానిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసి పొల్యూషన్కి వీలైనంత దూరంగా ఉంటే బెటర్. లాస్ట్ థింగ్, చాలామంది అడుగుతారు మేడం సెల్ ఫోన్స్ యూస్ చేయొచ్చా, ల్యాప్టాప్స్ యూస్ చేయొచ్చా అని అడుగుతుంటారు. ఈ సెల్
ఫోన్స్ వల్ల, ల్యాప్టాప్స్ వల్ల కూడా అయోనైజింగ్ రేడియేషన్స్ వల్ల మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఎగ్స్ మీద కూడా, స్పర్మ్స్ మీద కూడా గమనించడం అనేది చాలా రీసెంట్ స్టడీస్లో గమనించడం అనేది జరిగిందండి. సో వీళ్ళంత మటుకి ఈ యూసేజ్ తక్కువగా చేయడము, ల్యాప్టాప్స్ ల్యాప్ మీద కాకుండా టేబుల్ మీద పెట్టుకోవడము, సెల్ ఫోన్స్ కూడా పాకెట్స్లో కాకుండా ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వీలైనంత మట్టుకి హెల్దీగా ఉండేలాగా చూసుకుంటే ఫర్టిలిటీకనే కాదు, డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా చాలా దూరంగా ఉండొచ్చు. సో ఇంకా మీకు ఫర్దర్గా ఈ టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us అండి. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.